శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఈ కాపులకు సంబంధించిన ఈ కార్డు రచ్చరచ్చ జరుగుతుంది. ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు, ఇప్పుడు రెడ్డి గారు అయిపోయారు కదా, ఆయన లేకపోయిన మీ అభిప్రాయం ఏంటండి? అంటే సహజంగానే కాపు నాయకుడిగా ముద్రగడ పద్మనాభం తను తాను పిలిపించుకోవడానికి ఎక్కువగా తాపత్రయపడతా ఉంటారు. కానీ కాపు సామాజిక వర్గానికో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకెవరికో ఏదైనా ఒక ఇబ్బంది వస్తే, లేదు కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక మేలు చేస్తే స్పందించిన దానికన్నా కూడా వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది వస్తే చాలా వేగంగా స్పందిస్తారు ఆయన. వాస్తవంగా నిన్నటి ఆయన లేఖ చూశాను నేను. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు చూశాను నేను. అంబటి రాంబాబు గారి మీద నమోదైన కేసు గురించి, ఆయన ఇంటి దగ్గర జరిగిన హంగామా గురించి మెన్షన్ చేస్తూ, రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో కాపుల్ని వెళ్ళగొట్టేసేయండి అని కాపు సామాజిక వర్గానికి ఏదో ఆపద ముంచుకొచ్చేసినట్టుగా ప్రస్తావిస్తున్నారు ఆయన. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా వైసీపీలో కొనసాగటానికి సిద్ధపడిన పద్మనాభరెడ్డి గారు మరి 2019 ఎన్నికలకు ముందు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందే తన మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పని ఎష్యూర్ చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేశారు. కాపు కార్పొరేషన్కి కేటాయించిన బడ్జెట్ని సక్రమంగా వినియోగించి అన్ని జిల్లాల్లో కాపు భవనాల నిర్మాణానికి పూనుకున్నారు. అదే క్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి లోన్స్ ఇచ్చారు. వీటికి తోడు విదేశీ విద్యకి కూడా కాపు పిల్లలకి సహాయం చేశారు. అరే, మా సామాజిక వర్గానికి చరిత్రలో ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం ఈ విధమైన సహాయ సహకారాలు అందించిందే అని చెప్పని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆయన పొగళ్ళ. అదే సందర్భంలో కాపు రిజర్వేషన్ వీలైనంత వేగంగా అమలు చేయాలని చెప్పని ఆయన ఉద్యమ బాట పట్టడానికి కూడా ఎవరు తప్పు పట్టరు. అడిగే హక్కు ఆయనకు ఉంది. కానీ ప్రభుత్వం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ, ఎందుకంటే గతంలో అంతకు ముందు ఏకపక్షంగా కాపు రిజర్వేషను అమలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే అది న్యాయ వివాదాలకి కారకం అయింది. కాబట్టి కాపు రిజర్వేషన్ కాదు, ఏకపక్షంగా రిజర్వేషన్లు అమలు చేస్తే అది న్యాయ వివాదాలకు ఆస్కారం అయింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాపులకి రిజర్వేషన్ కల్పించడం కోసం డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూ జస్టిస్ మంజునాథ్ గారితో ఒక కమిషన్ అపాయింట్ చేసి, ఆ కమిషన్కి అనుబంధంగా కమిషన్కి డేటా అందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబము పల్స్ సర్వే చేసి, ఆ సర్వే చేసిన డేటా మంజునాథ్ కమిషన్కి ఇచ్చి, మంజునాథ్ కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి కూలంకషమైన రిపోర్టు వాళ్ళు ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం ఆ రిపోర్ట్ మీద బేస్ అయ్యి 5% రిజర్వేషన్ ప్రతిపాదిస్తూ అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరిశీలనకు పంపించారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ 10% అదనపు రిజర్వేషన్లని పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేసి వెసులుబాటు కల్పించారు. కాబట్టి అలా కల్పించిన 10%ని ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రాతిపదిక మీద ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవచ్చు, ఎవరికైనా తెచ్చుకోవచ్చు అనేది ఆ వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఆ 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎక్స్క్లూజివ్గా 5% కాపులకి రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కానీ 5% రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డి గారు
ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరే మాకింత లబ్ధి చేకూర్చారే మీరని చెప్పని ఆయన్ని పొగడటానికి ఆయనకి నోరు రాల. కానీ అదే ఎన్నికల్లో ఆ ఎన్నికలకు లో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇదే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి సొంత ప్రాంతానికి ఆయన పాదయాత్ర వచ్చిన సందర్భంలో అక్కడ సభికులు అడిగారు కాపు రిజర్వేషన్ గురించి మీ వైఖరి చెప్పండి అని చెప్పని. కాపు రిజర్వేషన్ ఇవ్వడం నాకు సాధ్యం కాదు అని చెప్పాడు ఆయన. నాకు ఇచ్చే ఆలోచన లేదు అని చెప్పాడు. సరే నీకు ఇచ్చే ఆలోచన లేదు, కానీ ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచి నువ్వు అధికారంలోకి వచ్చావు. నీ ముందు ప్రభుత్వం ఇచ్చిన 5% కొనసాగించుండాల్సింది కదా. కానీ కొనసాగనివ్వకుండా జగన్ రెడ్డి ఆ 5% రద్దు చేశాడు. అలా రద్దు చేసిన జగన్ రెడ్డి నాయకత్వంలో ఈయన పార్టీలో చేరి ఇవాళ రాజకీయం కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే కాపుల అతి ప్రధాన డిమాండ్ని పరిగణలోకి తీసుకోకుండా అంతకు ముందు ఇచ్చిన ప్రభుత్వ రిజర్వేషన్ని రద్దు చేసిన జగన్ రెడ్డి పార్టీలో కొనసాగుతుంది. నిన్న కాపులకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పని మోసం చేశారు మీరు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నిన్న లేఖలో మెన్షన్ చేశాడు. అంటే ఎవరెవరిని మోసం చేస్తున్నారు, ఎవరెవరిని వాళ్ళని వాళ్ళు కూడా మోసం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద మీకు విపరీతమైన ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని బాహాటంగా వెలగక్కే క్రమంలో మీ మొత్తం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న జగన్ రెడ్డి పంచన చేరి ఇవాళ అంబటి రాంబాబు అంశాన్ని ప్రస్తావిస్తూ అంబటి రాంబాబు పట్ల అన్యాయం జరుగుతుంది అని చెప్పని మాట్లాడుతూ ఇక్కడ అసలు మీ వైఖరి ఏంటి? మీరు గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళని చెప్పని చెప్పుకుంటారు కదా. మీ పార్టీలో మీలాంటి భావజాలం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అతని చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా కొనసాగిన క్రమంలో అంతకు ముందు నుంచి సరఫరా చేస్తున్న నెయ్యి సరఫరాదారుల టెండర్లను రద్దు చేసి అసలు నెయ్యే కాని పదార్థాన్ని 5 సంవత్సరాల పాటు సరఫరా చేశారు అని చెప్పని ఇవాళ ఆ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అభ్యర్థించి మరి నియమించుకున్న విచారణ కమిషన్ నిర్ధారణ చేసిన తర్వాత ఇంకా ఇంతటి అపచారం జరిగింది అని చెప్పని నిర్ధారణ అయినాక కూడా దానికి ఎదురుదాడులు చేసి వక్రీకరిస్తూ నేటి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్న వైసీపీ వైఖరినే మీరు సమర్థిస్తున్నారా? అంటే సాక్షాత్తు తిరుమల శ్రీవారికి ఇంతటి అపచారాన్ని తలపెట్టారు అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత కూడా కనీస మాత్రం ప్రాయశ్చిత్తానికి ప్రయత్నం చేయకుండా దాన్ని అయితే జంతు అవశేషాల పేరిట రచ్చ చేయటం, కాదు అని అంటే చంద్రబాబు నాయుడు గారిని దూషించడం పేరిట రచ్చ చేయటం, కాదు అని అంటే ఈ కులాల పేరిట రచ్చ చేస్తూ అసలు సిసల జరిగిన తప్పుని పక్కదో పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరు కూడా కీలుబొమ్మలుగా మారారు అని చెప్పని మీ లేఖే స్పష్టం చేస్తూ ఉంది. మీరు అందరూ కూడా ఇవాళ హిందూ ద్రోహులుగా శ్రీవారి పట్ల జరిగిన అపచారాన్ని మీరు కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్న అసలు సిసలు శ్రీవారి ద్రోహులుగా మీరు అందరూ ఇవాళ పరిగణింపబడుతున్న నేపథ్యంలో జరిగిన తప్పు స్పష్టంగా సిట్టు ఛార్జ్షీట్ రూపంలో ఇవాళ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి కళ్ళ ముందు కనిపిస్తుంటే దాన్ని పక్కదో పట్టించడానికి అంబటి రాంబాబు లాంటి 68 సంవత్సరాల వయసు కలిగిన ఒక మాజీ మంత్రి, స్వతహాగా న్యాయవాది అయిన ఉన్నత విద్యావంతుడు, బాధ్యతారాహిత్యంగా అతను ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే అతను కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో అతను ఏం తిడుతున్నాడు అనేది ఆ కారులో ఉన్న వాళ్ళే వీడియో తీశారు. ఆ వీడియో తీయటం మనందరం చూసాం. ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసింది కూడా వాళ్ళే. ఆయన అభ్యంతరకత పదజాలం వాడాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి. అసలు ఆ వీడియో మీరు బయటకు ఎందుకు రిలీజ్ చేశారు? అంటే అంబటి రాంబాబు అభ్యంతరకర పదజాలం వాడటం అనేది ముందే ఫిక్స్ అయి ఉన్న ఎజెండా, అతనికి ఇచ్చిన స్క్రిప్టు, దాన్ని యథావిధిగా అమలుపరచడం అతని బాధ్యత. అతను ఏం మాట్లాడుతున్నాడు, అతను ఏ భాషా ప్రయోగం చేస్తున్నాడు అనేది బయటికి తెలియజేసే కుట్రలో భాగంగా ఆ కారులో ఉన్న వాళ్ళే వీడియో రికార్డు చేసి ఆ వీడియోని బయటికి వాళ్ళే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
అంటే ఏ లక్ష్యంతో అలా రిలీజ్ చేయటం ద్వారా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తే దాని పర్యవసానం ఎదురుగా పోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది అర్థం కానంతట అమాయకుల వీళ్ళందరూ. వాళ్ళకి తెలిసి ఆ ఘర్షణపూరిత వాతావరణం సృష్టించటంలో భాగంగా అలా సృష్టించి తద్వారా ఒక ఘర్షణపూరిత వాతావరణం చెలరేగితే ఆ క్రమంలో కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నా ఇంటి కుక్క కూడా మీకు భయపడదు అని చెప్పనే సవాళ్ళు విసిరి ఉద్రిక్తతలు సృష్టించిన అంబటి రాంబాబు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఇవాళ ఎక్కడో కాశ్మీర్లో వేర్పాటువాదులను చూస్తుంటాం మనం. వాళ్ళ మీద దేశ వ్యతిరేక కేసులు నమోదు చేస్తూ ఉంటారు. ఇవాళ సంఘంలో ఉద్దేశపూర్వకంగా నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఈ విధమైన కుట్రలతో కుతంత్రాలతో సమాజాన్ని వర్టికల్గా డివైడ్ చేయాలనే ఒక లక్ష్యంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే ఒక ఎజెండాగా ఈ విధమైన రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని ఈ సోకాల్డ్ ముద్రగడ పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళు కాపు బిడ్డలు అని చెప్పని, కాపు జాతికి జరుగుతున్న అన్యాయం అని చెప్పని రెక్కల ముక్కలు చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో తమ కష్టాన్ని తాము నమ్ముకున్న లక్షలాది మంది కాపు కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళు సవ్యంగా జీవించాలని కోరుకుంటున్నారు. వాళ్ళ బిడ్డలు కూడా మెరుగైన సమాజంలో జీవించాలని కోరుకుంటా ఉన్నారు. ఈ విధమైన ఘర్షణపూరిత వాతావరణంలో జీవించాలని చెప్పని ఏ కాపు కుటుంబ సభ్యుడు కూడా కోరుకోవటంలా. కానీ సమాజంలో విద్వేషాలు పెంచడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన తప్పుని కప్పిపెట్టడంలో భాగంగా వీళ్ళందరూ కలగలిసి ఒక కుట్రపూరిత నేరానికి వాళ్ళు పాల్పడుతుంటే ఆ నేరంలో అంబటి రాంబాబు మీద కేసులు నమోదైతే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వాళ్ళు క్షమాపణ చెప్పమని అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసింది వాస్తవం. ఆ వ్యక్తం చేసిన క్రమంలో అది పరిధి దాటి ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది వాస్తవం. కానీ ఆ పరిస్థితి సృష్టించిన అసలు దోషి అంబటి రాంబాబు, అతన్ని వెనకుండి నడిపిస్తున్న అతి పెద్ద సంఘ వ్యతిరేక శక్తి వాళ్ళ అసాంఘిక శక్తిగా జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ నిలుస్తూ ఉంది. ఆ పార్టీలో అంతర్భాగం అయ్యండి ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కీలక వ్యక్తి అయి ఉన్న ముద్రగడ పద్మనాభరెడ్డి కూడా ఈ కుట్రలన్నీ తెలిసే ఈ కుట్రలను ఫ్లేరప్ చేయడం ద్వారా రాష్ట్రాన్ని కులపరంగా విభజించడం కోసం అని చెప్పని చేస్తున్న ఒక ప్రయత్నంలో భాగంగా తద్వారా ఈ కులపరమైన పోలరైజేషన్ ఏదో ఒక రకంగా జగన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం అని చెప్పని ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి కూడా ఆ ఎజెండాలో భాగంగానే ఇతని విధంగా వ్యవహరిస్తున్నాడు. ఒకనాడు ఇతను ఏర్పాటు చేసిన సభ సందర్భంగా ఆనాడు తుని రైలు దహనం ఎలా జరిగిందో ఇవాళ రాష్ట్రాన్ని దహనం చేయాలని చెప్పి చేస్తున్న ప్రయత్నంలో వీళ్ళందరూ భాగస్వాములే. ఈ కుట్రలో ఈరోజు ఈ లేఖ రాయటం ద్వారా నాది కూడా ఈ కుట్రలో సమాన భాగస్వామినే నేను కూడా అని చెప్పని ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి కూడా తనకు తానే తెలియజేస్తా ఉన్నాడు.